చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం రాశి ఫలాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, అక్టోబర్ మాసం ఒక సూర్య గమనం చేత మనం మాట్లాడుకునే విషయంతో పాటుగా అటు గురువు కూడా అతిచారం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఆయన ఒక రాశిలో ఉంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం అటు కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రించి మిథునంలోకి వెళ్ళి ఇటువంటి అతిచారం అనేది ఉంది గురుగ్రహానికి సంబంధించి. మరి ఇది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందుగా ఒకసారి గోచార గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. అక్టోబరు 18వ తారీఖు ఈ సందర్భంలో ఈ గురుగ్రహం ఏదైతే ఉందో మనకు ముఖ్యంగా గురువు శని రెండు కూడా పెద్ద గ్రహాలు. ఇవి రెండు ఈ గ్రహాలకు ఉండేటువంటి ఈ యొక్క సైడ్ లుక్స్ అంటే ఎక్స్ట్రా లుక్స్ అనేటువంటివి తీవ్రమైనటువంటి ఇబ్బందులను మనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి గురుగ్రహం ఏదైతే ఉందో మనకు మిథునములో ఉన్నటువంటి గురుగ్రహము మనకు సుమారుగా 40 నుంచి 41 రోజుల పాటుగా ఈ యొక్క కర్కాటకంలోకి వచ్చి కాస్త వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం సూర్య భగవానుడు అదేవిధంగా బుధుడు మనకు కన్యలో ఉండడం జరిగింది. ఈ యొక్క సూర్య భగవానుడు ఇదే మంత్ ఎండింగ్ వరకు అంటే ఈ 15 to 18, 20 ఈ ప్రాంతంలో మనకు సూర్య భగవానుడు కూడా కాస్త ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 16th కి మళ్ళీ ఆయన తులలోకి వచ్చేస్తారు. బుధుడు వచ్చేసి మనకు బుధ కుజుల కలయిక ఈ యొక్క వృచ్చికంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శుక్రగ్రహము మనకు కన్యలో ఉండడం జరుగుతున్నది. దీంతో పాటుగా శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంలో మనకు మీనంలో ఉండడం జరిగింది. రాహువు ఎట్ ద సేమ్ టైం ఎక్కడున్నాడో అక్కడే, కేతు కూడా సింహంలో. సో ఓవరాల్గా మనకు గ్రహచారము గోచారం అనేటువంటివి రెండిట్లకి సంబంధించింది ఇది మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోచారంలో ఏదైతే పేరుందో గ్రహచారంలో వేరే పేరు ఉంటే వీరికి రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రహచారంలో ఉండేటువంటి ఆ యొక్క జన్మనామం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మన యొక్క పేరున్నట్టయితే వీరికి కేవలం ఒక్కసారి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అంటే ఫలానా రమేషు అనుకుందాం, తులారాశి రమేషు అనుకుంటే ప్రజెంట్గా గురుబలం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ నెంబర్ 6 వాళ్ళు మనం చాలా నెంబర్ ఆఫ్ ఛానల్లో గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 6 రిలేటెడ్ చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. కానీ వీరి యొక్క జన్మనామం కనుక ఒకవేళ ఏ వృషభానిదో మేషానిదో అయితే మళ్ళీ పరిస్థితి వేరే ఉంటుంది. సో కనుక అసలు ఏమిటి మనకు అంటూ ఒక లక్కీ డే, ఒక లక్కీ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ఉంటవి. ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళితే 100కు 200% జీవితం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రైట్ అండి. గోచార పరిస్థితి ఇలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహస్థితి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ అక్టోబర్ మాసం? కర్కాటక రాశి వారికి ఊహించని సందర్భం ఎదురుకాబోతున్నది. ఎటువంటిది? వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, కొత్తగా వివాహం జరిగింది, ఈ యొక్క వివాహానికి సంబంధించినటువంటి విషయంలో వివాహం జరిగినప్పటి నుండి గొడవలు జరుగుతున్నాయి మాకు అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఆల్ ఆఫ్ సడన్గా నష్టాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. అంటే ఎవరైతే మనకు ఒక 4 కలిసి వ్యాపారం చేస్తున్నారో వారు ముగ్గురు ఒకటై ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారిని కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి సందర్భాలు, లేదా ఆల్ ఆఫ్ సడన్గా మనకు అబ్రాడులో ఉద్యోగం వచ్చే సందర్భాలు ఉంటుంది, లేదా సంతానము కాని వారికి సంతానము లభించే పరిస్థితులు ఉన్నవి, ఇంకను వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే మా పిల్లలకు గత కొంతకాలం నుండి బాగా లేదు, మా పిల్లలు చక్కటి మనకు ప్రయోజకులు కావాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కానీ, పిల్లలకు ఉద్యోగం లభించాలి అని అనుకునేటువంటి వారు కానీ, వీరందరికీ ఇట్టి అక్టోబర్ నెలలో ఖచ్చితంగా ఏదో ఒక శుభము కలుగుతుంది.
ముందుగా ఏమిటి, వ్యాపార భాగస్వాములు కానీ లేదా భార్యతో గొడవలు ఉండేటువంటి సందర్భాలలో ఇది విడాకుల దాకా వెళ్ళే పరిస్థితి ఉంది ఒకటి. రెండోది, ఇక వ్యాపార భాగస్వాములను అతిగా నమ్మకండి. ఎవరైతే ఏ జీవనాధారంలో ఉంటున్నారో ఆ జీవనాధారంలో కొంత నష్టము వాటిల్లే పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పని కొంత ముందుకు వెళ్ళకుండా ఇబ్బందికరంగా ఉండబోయేటువంటి సందర్భాలు కూడా మనకు పొంచి ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం స్థాన చలనము, ప్రదేశ మార్పు ఉంది. ఎట్లనన్నా చేసి ప్రదేశ మార్పు కానీ లేదా ఇల్లు నిర్మించుకోవాలి అనేటువంటి అవకాశం కానీ, ఎక్కడైనా ల్యాండ్ తీసుకోవాలి అని అనుకునేటువంటి అవకాశం కానీ, లేదా పిల్లలకు సంబంధించినటువంటి ఏమైనా ఫ్రీ సీట్స్ కానీ గవర్నమెంట్ రిలేటెడ్ కానీ ఏదైనా ఇలాంటివి కొన్ని పనులు సడన్గా అయిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదొకటి. మరొక విషయం ఏమిటి అంటే, కొంతమేర ఉద్యోగానికి సంబంధించినటువంటివి మాత్రము మనకు అంటే ఉద్యోగ నాశనము. ఇప్పుడు ఆరోగ్య నాశనము అన్నప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇక్కడ ఉద్యోగ నాశనము అన్నప్పుడు ఉద్యోగము సంబంధించి మనపై ఏమైనా రాళ్ళు రువ్వడం కానీ, మనపై ఏమైనా దుష్ట ప్రచారం అంటే బట్టగాల్చి మీద వేసేటువంటి సందర్భాలు. సో ఇలాంటివి ఉండే పరిస్థితి ఉంటుంది. కొంతమేర హార్ట్ రిలేటెడ్, గుండె సంబంధిత ఇబ్బందులు కొంత ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఉంటవి. కనుక అధికంగా స్వీట్స్ తీసుకునేటువంటి వారు కొంత స్వీట్స్ తక్కువ చేస్తే మంచిది. షుగర్ రిలేటెడ్ కూడా అటాక్ అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో, కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఇందాక చెప్పుకున్నటువంటి ఈ యొక్క తమ్ముడు కావచ్చును, ఈ యొక్క చెల్లె కావచ్చును, వీరికి సంబంధించి ఏమైనా శుభకార్యాలు అంటే వివాహాలు, మా చెల్లెకు వివాహం కావాలి, మా తమ్మునికి వివాహం కావాలి అని ఈ విధంగా ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఈ అక్టోబర్ ఎండింగ్ వరకు ఏదో ఒక శుభమైనటువంటి మాట వినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారికి ఇంకనూ కూడా కొంతమేర వీరి చేతి నుండి ఈ నెలలో ఎవరికి డబ్బులు ఎక్కువగా ఇవ్వకండి, ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. చేస్తే ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా ఇంట్లో కొంత గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీ తల్లిగారికి సంబంధించి కొంత ఆరోగ్యం మిమ్మల్ని కలతపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా మనకు పనిచేసే చోట ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండబోతూ ఉంటుంది. అదేవిధంగా మానసికంగా ఏదో తెలియని ఆందోళన, గుండె వేగము పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ అక్టోబర్ నెలలో. ఇవన్నీ కూడా చూసుకోండి. కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సందర్భాలు, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కర్కాటక రాశి వారు తప్పకుండా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టడం ద్వారా ప్రతిరోజు మందారము పుష్పాలు, ఎరుపు రంగులో ఉండేటువంటి పుష్పాలు లేదా జిల్లేడు పుష్పాలు, ఇవి సూర్యభగవానునికి సమర్పిస్తూ నమస్కరించుకొని, సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కార్యేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయేతు అనేటువంటి మంత్రాన్ని చదువుతూ, శ్లోకాలను చదువుతూ, ఆదిత్యాచ సోమాయ లైక్ సూర్య కవచం, సూర్యుని యొక్క బలాన్ని చేకూర్చుకోండి, బాగుంటుంది. రైట్, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. మహాదేవ్.